రైతు సోదరుడికి నమస్కారం అండి. సో ఈరోజు డేట్ వచ్చేసి 26 జూన్ నెల 2026 అండి. సో మనం పత్తి వేసి ఎగ్జాక్ట్‌గా ఒక 15, 16 రోజులు అవుతుంది. చూసుకోండి పత్తి ఈ విధంగా అయితే మొలవడం జరిగింది. సో వర్షాలు సరిగ్గా కురవని పక్షంలో కొంతవరకైతే మొలవలేదు. సో ఈరోజు చావు గింజలు కూడా వేయడం జరిగిందండి. చూసుకోవచ్చు. సో దాంతో పాటు గడ్డి కూడా ఈ విధంగా ఉంది. సో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే పత్తిలో మన కలుపు గురించి టాపిక్ అండి ఇది. దీనికి మనకు ఇప్పుడు దీంట్లో రైతులు బోదె పత్తి వేసుకునేవారు 2 విధాలుగా చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, సో దీంట్లో ఏంటంటే మనకు అంతకృషి ద్వారా మనం గడ్డిని తొలగించే విధానం ఒకటి. రెండోదేంటంటే మనకు ఎజిల్, హిట్విడ్ అని మరి మందులు అవైలబుల్ ఉన్నాయి. ఇవి స్ప్రే చేసినప్పుడు మరి చిన్న స్టేజ్‌లో ఒక 2 అంగుళాలు 2 అంగుళాల లోపు మరి లేత గడ్డి అయితే మాత్రం చనిపోతుందండి. మరి ఆ విధంగా స్ప్రే చేసుకునేవారు కూడా ఉంటారు. సో మన ఏరియాలో ఖమ్మం జిల్లా ఏరియాలో ఎక్కువగా బోదె పత్తుల మీద వేస్తా ఉంటారు కాబట్టి, మనం సజెస్ట్ ఏంటంటే 15 డేస్ అవుతుంది కాబట్టి, ఈ టైంలో గడ్డి కూడా 2 అంగుళాలు లేత గడ్డే ఉంది కాబట్టి 100% మనకి తీగ జాతి, అదేవిధంగా మరి ఈ వెడల్పాకు గడ్లు ఇప్పుడు ఈ టైంలో స్ప్రే చేసుకుంటే 100% రిజల్ట్ అనేది ఉంటది. దీనికి ఎకరాకొచ్చేసి మనకు రూ. 1000గా ఉంది. రూ. 1000గా పావు లీటర్ చొప్పున 2 కలిపి తేమ ఉన్నప్పుడు కొట్టుకుంటే గనక మనకు ఈ గడ్డి అంతా చనిపోతుంది. సో తుంగ విషయానికొస్తే ముదిరిపోయిన తుంగ అయితే ఎర్రబారుతుంది. సో ముదిరిపోకుండా కొంచెం లేత అంటే ఈ ఈ స్టేజ్‌లో ఉన్నదైతే మాత్రం ఖచ్చితంగా చనిపోతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించగలరు. 15 డోస్ ఒక 15, 20 రోజుల మధ్య కాలంలోనే మరి కలుపు మందైతే ద్వారా అంటే మన చెట్టు దగ్గర కలుపు అనేది తీసుకొని ఈ మధ్యలో ఉన్న వాటిని మనకు లేట్ మందు గాని, స్పాట్ మందు గాని కలుపు మందు చేస్తా ఉంటారు. అంటే మామూలుగా ఈ ఛార్జింగ్ పంపుతో మనం డూమ్ ఒకటి పెట్టుకొని చెట్లకు తగలకుండా ఈ విధంగా స్ప్రే చేస్తా ఉంటారు. అది కూడా బెనిఫిట్ అండి. దానివల్ల కొంచెం ఏంటంటే చెట్టుకు తగిలే ప్రమాదం ఉంటది కాబట్టి అలాంటి ఒకలా చే చేయలేని చేయలేని వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా స్ప్రే చేసుకోండి. తుంగ మాత్రం ఎర్రబారుతుంది. పూర్తిగా అయితే చనిపోదు. అది దగ్గర దగ్గర మనకు ఒక 10, 15 రోజులు ఉంచుతుంది కాబట్టి ఆ టైంలో మనం ఖచ్చితంగా అంతర్కృషి చేసుకోవాలి. చెట్టు దగ్గర ఉన్నవి ఈ విధంగా మనం కలుపును తొలగించుకొని మనం కాంప్లెక్స్ ఎరువులనేవి వేసుకుంటే ఖచ్చితంగా వేరు వ్యవస్థ కూడా కదులుతుంది. వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం వల్ల దానికి మంచి గ్రోత్ అనేది వస్తుంది. గ్రోత్ వస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు ఈ కలుపు మందు అనేది స్ప్రే చేసిన తర్వాత అండి నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత మనం అడుగు మందైతే ఇస్తున్నాం. అడుగు మందనేది కూడా ఏ మందు నేనైతే వేస్తున్నానో అది కూడా మీకు తెలియజేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.